ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వర్లకు ముక్కోటి దేవతలందరికీ శతకోటి వందనములు. ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా తెలుసుకొని హ్యాపీగా ఖుషీగా అందరూ ఆరోగ్యముతో ప్రతి ఒక్క మనిషి కూడా ఆరోగ్యమే మహాభాగ్యమని అందరూ కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని నా ఉదయపూర్వకంగా వేడుకుంటున్నాను. కానీ నవ్వడము ఒక వరం, నవ్వించడం ఒక నవ్వలేకపోవడము ఒక రోగము. తల్లికి భోజేమంత గొప్పది అనేది కానీ తెలుసుకొని ప్రతి ఒక్క మనిషి కూడా వ్యర్థములో పడుకోకుండా జీవితం అనేది వెనక్కిపోయిన మాట మళ్ళీ ముందరికి రాదు. కాబట్టి ప్రతి ఒక్క మనిషి మనం తెలుసుకొని వ్యర్థములో పడుకోకుండా భగవంతుని మీద భారం వేసి ప్రతి ఒక్కరము మనం ముందడుగు వేసి ఆ భగవంతుని మన ఉదయపూర్వకంగా అందరూ ఏడుకుంటే కనుక నీకు కాదు నాకు కాదు ప్రతి ఒక్క మనిషికి కూడా అందరికీ కూడా సదా వస్తని అంటది అమ్మవారు. కటాక్షము ప్రతి ఒక్కరికి ఉండాలని నా ఉదయపూర్వకంగా వేడుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యము. నవ్వడము ఒక వరం, నవ్వించడం ఒక భావం, నవ్వలేకపోవడము ఒక రోగం. అది కానీ ప్రతి ఒక్క మనిషి తెలుసుకొని వ్యర్థములో పడుకోకుండా జీవితం అనేది ముందడుగు వేసి ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను. కానీ ఒకనొక ఊరిలో అనేది ఇప్పుడు న్యాయం ఏది, అన్యాయం ఏది, మంచి ఏది, చెడ్డ ఏది అనేది మనకు చూడి అన్ని కంటికి కనిపించినట్టు మనకు తెలుస్తా దేవుడు తెలపగలుగుతున్నాడు. ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకుంటే దానికి ఒకనొక ఊరిలో అనేది ఏం చేసేసినాడు, ఒక గురువు గారు అనేది వస్తే ప్రతి ఒక్కరు గురువును ఒక దేవుడిగా భావించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఆరాధించి మంచిగా రెండు మంచి మాటలు, మంచి కథ, మంచి మార్గము చెప్పుతుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఆరగించేటోళ్ళు, ప్రతి ఒక్కరు ఆయనను ఆరగించి విధి చేసుకుంటా ఉండేటోడు. కానీ ఒకనాడు ఒక గుడికి పూజారి ఏం చేసేసినాడు, ఉన్నట్లుండే గుడి మూతలు అనేది మూసుకొని పోయినాయి. ఒక ఊరికి గ్రామ పెద్ద ఉంటాడు కదా, స్వామి ఇట్లా ఈ బ్రాహ్మణుడు పోయి ఆ గ్రామ పెద్ద కాడికి పోయి ఎందుకో గుడి అనేది తెరుచుకోవడం లేదు, చేయడం లేదని చెప్పి ఇట్లా పని అని చెప్పాడంట. ఎందుకు తెరుచుకోవు, అది ఏం మహాభాగ్యము, తెరుచుకుంటుంది పోవయ్యా అని చెప్పి అందరూ కలిసి వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి గుడిని తీయగలుగుతున్నారు. ప్రతి ఒక్క మనిషి తీస్తుంటే ఏమవుతుందేడా, ఎవరికే కానీ గుడి తలుపులు తెరుచుకోవడంలే. గుడి తలుపులు తెరుచుకోకుందంటే సరే ప్రతి ఒక్కరము మనం ఇది చేస్తుంటే ఎవరికీ కూడా తెరుచుకోవడం లేదు. ఏమిటికి ఒక వింతగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు. కానీ ఏమి చేసేసినారు, మన ఊరికి ఒక ఆయన వచ్చినాడు కదా, ప్రతి ఒక్కరికి రెండు మంచి మాటలు, మంచి మార్గము, మంచి విధానములో ప్రతి ఒక్కరికి కూడా మనకు చెప్పగలుగుతున్నాడు కదా, ఆయనను పిలసండి తీయగలుగుతాడు అని అన్నాడంట. అవును కరెక్టే కదా అని చెప్పి నాయన ఒక ఆయన జపం చేసుకుంటా, రెండు మంచి మాటలు చెప్పుకుంటా ఆ డబ్బులు అయ్యి ఇది చేసుకుంటా ముందు అడుగు వేసుకొని పోయేవాడు. ఆయనను పిలిచి ఇట్లా మాకు గుడి తలుపులు తెరుచుకోలేదు, నువ్వు కూడా వచ్చి ఇట్లా తెరవయ్యా, నువ్వు చాలా భక్తుడివే కదా, మునీసుడే కదా, నువ్వు జపం చేస్తూ ఉంటావు కదా అని చెప్పి ఆయన అన్నాడట. సరే ఏం భాగ్యము, అంత అదృష్టమా నాకు, పోదంపా అని చెప్పి ఆ గుడి తలుపులు అనేది తెరిచేదానికి ఇది చేస్తే ఎంత టై చేసినా కూడా గుడి తలుపులు కూడా తెరుచుకోవడం లేదంట. ఇది ఏమి సోద్యమో, గుడి తలుపులు కూడా తెరుచుకోవడం లేదు, ఆయన వచ్చినా తెరుచుకోలేలా, ఊరిలో అంతమంది చెప్పినా తెరుచుకోవడం లేదు, ఇది ఏమి సోద్యం అని చెప్పి ప్రతి ఒక్క అప్పుడు అన్నాడు. అప్పుడు ఏమి చెప్తున్నాడంట ఒక ఆయన ఆయన ఒక గురువు అంటే అందరికీ మంచి మాటలు చెప్తా మంచిగా ఉంటాడు కదా, ఆయన చెప్తే తెరుచుకుంటాడు అనుకో. ఆ మంచి మాటలు చెప్పేవాడు కూడా అంతా విధి చేసేటోడు చెప్పినా కూడా కావడంలే. కానీ ఏమి చేసేసినారు, మన ఊరిలో అంతా ఎవరు ధనం మంచిగా ముందు అంటే ఎవరు ఉండాలంటే పలానా ఆయన ఉన్నాడు, పలానా సాట అని అన్నాడట. అవునా అని చెప్పి ఆయన ఎందుకంటే ఆ గురువుగా ఉండేట ఆయన కూడా ఒకప్పుడు ఆయన ఈ ఊరిలో ఫస్ట్లో వచ్చినప్పుడు ఆయనకు కూడా భోజనం ఇచ్చినోడంట. ఆయన ఇంకా ఎవరికైనా కూడా ఇట్లా బాగలేదంటే కనుక, చేయలేదంటే కనుక, ఒక పస్తులు ఉన్నామంటే ఒక ఎవరికి కూడా ఆపతిలో ఆదురుకుండేవాడంట. నాయన గుడికి వచ్చి ఇట్లా తలుపులు తీస్తురా చేస్తురా, ఆయన పెద్ద ఓములు
మంత్రాలు అవి అన్ని జపాలు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడంటే అయ్యా మనము కూడా ఇట్లా గుడికి పోయి ఆయనను చూస్తామురా అది ఇది అన్నాడంట. అంటే నేను కూడా నాకు తోచినది చేస్తానులే అంట. నీకు చెప్పితే నువ్వు వినవులేవయ్యా, నేనే పోతానులేని అట్లా ఆ గురువు గారి కాడికి పోయేదంటావా. ఈయనకు తోచిన కోణాలల్లో ఏం చేస్తున్నాడు, దానమని ధర్మమని ఎవరికైనా బాగలేని వాళ్ళకని సాటి మనిషికి ఆదుకోవడమని ప్రతి ఒక్కటి ఆయనకు తోచినది అనేది ఆయన కుండలో కలిగింది ఆయన సహాయం చేసేవాడంట. అప్పుడు వచ్చి అంత ఊరి పెద్దలు కానీ వచ్చిన ఆయన కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరు చేసిన విధి కానీ పరిచయములో అప్పుడు ఆయనను కూడా పిల్లంపించినాడట. నువ్వు కూడా ఏమైనా తెరుచు అని చెప్పి అన్నాడట. అంటానే ఆయన ఇట్లా పట్టుకుంటానే వాకిండ్లు అనేది ఇట్లా తెరుచుకునేట, గుడి గోపురాన్ని వాకిండ్లు పెద్ద వాకిండ్లు తెరుచుకునేట. ఏమి నీ మహిమ ఏమి కథ, మేము చెప్పినా కూడా తెరుచుకోలే, ఇంతమంది మీ చెప్పి చేసినా కూడా విధి కావడం లేదు, ఇది ఏమి సౌఖ్యమని అని అడిగిన. అంటే అప్పుడు ఆ గురువు అన్నాడంట, అంటే ఆ ఊరికే వచ్చి అందరికీ 2 మంచి మాటలు చెప్పి అన్నీ చేశానన్నట. కానీ నాది గొప్పతనం కాదు, నాది విధి కాదు ఇది. కానీ ఆ మనిషే నలుగురికి ఆకిలి గొన్నెలకు అన్నం ఇచ్చినోడు, సాటి మనిషిని ఆదురుకునేటోడు, మనిషిని అనేది ఆడిపోసుకునేటోడు కాదు. ఎవరిని కూడా చేతనైతే సహాయం చేసినాడు కానీ ఒకరిని అనేది కూడా ఏమి హింసించలేదు. ఆయన చేసిన దానము ధర్మం అంటే ఇది. కానీ మనం ఎన్ని హోములు కానీ మంత్రాలు కానీ ఎన్ని పూజలు కానీ ఎన్ని పుష్పాలు కానీ ఎన్ని పెట్టి ఎన్ని టెంకాయలు కొట్టి మనం ఎన్ని చేసినా కూడా అంతా నేను చేస్తా, మీతో డబ్బులు తీసుకుంటా, నేను చేస్తా, మీతో ఏదో ఒకటి విధి చేస్తా, నాది కడుపు కొరకు నేను చేసిన వారి. ఆయన నీతి నిర్జాతిగా చేసినాడు కాబట్టి ఆయన తెరుస్తేనే తెరుచుకున్నాయి. నేను నా బతుకు తెరకు కడుపు పోసుకునే దానికి వచ్చినా కానీ మీ ఊరికి నేను అంత పండితుని కాదు. మీ అందరికీ కూడా మీ ఊరి గ్రామస్తు ఆయనే ఒక పండితుడు, మహానుభావుడు, ఆకిలి కొన్నట్టులకు అన్నం ఇచ్చినాడు. ప్రతి ఒక్కరికి ఒక డబ్బు విషయంలో కానీ సాటి మనిషిని ఆడిపోసుకోవడం ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా సహాయం చేసిన వాడు కాబట్టి ఆయనకు ఆ గుడి గోపురాలు అనేది తెరుచుకొని విధి చేసి బ్రహ్మాండంగా భగవంతుడు దర్శనం ఇచ్చినాడట. కానీ ఏమిటికి పరిచయంటే న్యాయం అనేది ఏ ఊరిలో కానీ ఎక్కడ కానీ సాటి మనిషిలో కానీ అన్యాయమే, న్యాయమే. కానీ ప్రస్తుతానికి పనికొస్తుంది కానీ తర్వాత అనేది న్యాయమే ఎప్పటికీ మునక కాదు. ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది మనం ఏమంటే పొద్దున లేస్తా నుంచే పొద్దున లేచి పండుకున్నంత వరకు కూడా మనసులేం అనేది మనం సాటి మనసులము ఆ జానుడు కడుపు కోసరము కోటి అబద్ధాలు ఆడగలుగుతాం. కానీ అన్ని అబద్ధాలలో దేవుని అకౌంట్లో మనయంటూ పడిపోతాయి. న్యాయము పడుతుంది, అన్యాయము కూడా అకౌంట్లో పడినట్టు పడతానే ఉంది. ఇప్పుడు డబ్బు అకౌంట్లో పడినట్టు మన పాపం పుణ్యం కూడా అకౌంట్ చేస్తుంది దేవునిలోకి. కానీ ఎక్కడ చేరుతుంది ఏమని మనం అనుకోవచ్చు. మన భగవంతుడు మనం మెత్తబడినాక మనం ఇది చేసినాక ఆ భగవంతుడు సదాస్తని మనం చేదుకున్నాడనుకో మనకు మంచి చేసినట్లే కదా. కానీ మంచంలో కొంచెంలో పడే కళ్ళు ఎక్కడ లేని కష్టాలు పడితే కనుక అయ్యనేది చాటి మనిషి అర్థం చేసుకోండి. అక్కడే న్యాయమేది అన్యాయమేది అక్కడెక్కడ తెలుస్తుంది. కానీ ప్రతి మనిషి మనం తెలుసుకోవాలంటే జీవితం అనేది వ్యర్థంలో పడుకోకుండా సాటి మనిషిని గౌరవించి పుచ్చుకోండి. కుటంతరాలు పెట్టుకోవాకండి. ఏమిటమ్మా నువ్వు చెప్పడం అని అనుకోవచ్చు. ప్రతి మనిషి చెప్పంగా ఒక రాయి అయినా కరుగుతుందనే ఆలోచనతో మీ ముందుకొచ్చి నేను తప్పకుండా ఆ భగవంతుడే 2 మంచి మాటలు, మంచి మార్గం, మంచి విధానంలో, మంచి బాటలో నడుస్తాము. మనందరము కూడా ఒక మంచి మార్గంలో ఎన్నుకోవాలా. మనం అంతా కలిసికట్టుగా ఒక మంచి ప్రయాణం చేయాలా అనే ఒక ఆలోచనతో మీ ముందుకొచ్చి నేను మరీ చెప్పగలుగుతాను. తెలుసుకుంటే కనుక ప్రతి మనిషి కూడా ప్రశాంతంగా బతకగలుగుతాము. మనము కూడా ఈ ఉడుకు రక్తం అనేది సల్లుపడి ఇదైపోయినప్పుడు తల్లి లేదు, పిల్ల లేదు, ఎవరు లేరు, ఎవరు కూడా మన వెంట రారు. జీవితం అనేది తెలుసుకొని భగవంతుని సందుటిలోకి పోవాలంటే 2 మంచి మాటలు, మంచి మార్గము. ఈ నోరు అమ్మాన్ని అన్నారే తిట్టినా ఈ నోరే, ప్రతి ఒక్కటి చెడును తీసుకురావాలన్నా కూడా ఈ నోరే కదా.
ఈ నోరు కంట్రోల్లో పెట్టుకొని మంచి మనసుగా మనకు ఇయ్యాలని ఆ అమ్మవారిని కానీ ఆ భగవంతుని కానీ మనం ఏడుకొని ముందడుగు వెయ్యాలా. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా. వ్యర్థములు అనేది పడకుండా ఉండాలని నా హృదయపూర్వకంగా ప్రతి మనిషిని కూడా నేను ఏడుకుంటున్నా. కానీ తెలుసుకోవాలా. చెప్పేది అమ్మ ఇంతేనే, తీసేయడం ఒక్క సెకండ్ పట్టదు మనిషిని మాట. ఇప్పుడు ఎంతో ప్రతి మనిషి అనేది ఇప్పుడు భూమి మీదకి వచ్చినాక పూజలు అనేది ఎంతో వంతో చేసి 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 ఎంతో విధి చేసిందట. ఆ మహానుభావుడు ఎంతో పూజలు చేసి చేసి పెడతాంటే ఆ అమ్మవారు ఏం చేసిందంట, కొన్ని రోజుల తర్వాత ఆ చేసిన పూజలకు ఆ ఒక సంతోషముతో ఇది చేసి ఆమె కూడా ఏం చేసేసిందంట, నేను నీ చేసిన పూజలకు నాకు ఒక విముక్తి కలిగిందని చెప్పి ఆ అమ్మవారు అనేది పక్కకు వైదొలుకునేదట. అంటే ఈయన చేసే పూజలు అమ్మవారికి కూడా విముక్తి వచ్చేసింది. ఆమెకు కూడా ఒక విధి వచ్చినట్టు వచ్చేసేసింది. ఆమెకు ఒక విధి వచ్చేసి ఈ అమ్మవారు నేను బయటికి పోతున్నాను అని చెప్పి అంటే ఆ విముక్తి కలిగి ఏరే మార్గంలోకి ఏమి పోతా, నీకు ఏమి కావాలనో కోరుకో, నేననేది నువ్వు చేసిన పూజలకు సంతోషముతో నేను ఇట్లా వచ్చేసినానని చెప్పి ఆ అమ్మవారి ఆయనను అడిగితే ఏమన్నాడంట ఆయన, అమ్మ నేను చేసేది ఏముంది తల్లి, నేను ఉండమంటే ఉంటావా, నేను పొమ్మంటే పోతావా, నేను ఇది చెప్పను అది చెప్పను, ఏమి వద్దు తల్లి, మనసుకు అనేది పక్క హృదయానికి మనసు ప్రశాంతత ఈ తల్లి, అంతకు మించి అంటే ఆ లక్ష్మీదేవి ఏమని చెప్పింది ఆ పెద్ద ఆయనకు, నువ్వు చేసిన పూజలకు నువ్వు చేసిన కథకు నేను సంతోషమయ్యి నాకు కూడా విముక్తి కలిగి ఏరే ఒక విధికి పోతాడా, నీకు ఏమి కావాలన్నా కోరుకుంటే నిన్ను నేను కోరుకోలేదు తల్లి, నిన్నేమి నేను చేయలేదు తల్లి, నువ్వు ఎక్కడ ఉన్నా ఎంత ఉన్నా నువ్వు అంత హ్యాపీగా ఉండాలా, మనసులో ఒక ఆనందాన్ని పరచు తల్లి, అంతకు మించి నేను ఏమి కోరుకోనమ్మా అన్నాడంట. అంటే అమ్మవారు పోతానని చెప్పి డబ్బులుగా కోరుకోలే, ఒక ఆస్తులు కోరుకోలే, ఒక బంగారం కోరుకోలే. ఆయన ఈ హృదయం అనేది మంచి మనసుగా ఉండాలని కోరుకుంటానమ్మా, అంతకు తప్పక నేను ఏమి కోరుకోనమ్మా, నాకేం అవసరం లేదు తల్లి, హృదయము మంచిగా ఈ సాలు తల్లి అని చెప్పి ఆ అమ్మవారిని అన్నాడంట. సదాస్తు అని ఆమె పక్కకు పోతానే ఆమె దరిద్ర దేవత ఏమి చేసేసింది, ఆమె నేరుగా ఈ లోపలికి దూరింది. ఆమె లోపలికి ఎంటర్ అయితేనే ఏమైంది అంటే ఇక గలాటలు కావాలా అంటే ఆ మహాతల్లి ఈ మహాతల్లి పోయింది. ఆ మహాతల్లి వస్తానే ఏమైంది, ఏడుపులు, కోపాలు, దుఃఖాలు, బాధలు, ప్రతి ఒక్కటి కష్టాలు స్టార్ట్ అయ్యేదానికి ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చింది. ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చింది. ఏం చేస్తాడు, ఈయన పెద్దవాడు కాబట్టి, జగమి ఎరిగిన వాడు కాబట్టి, అన్ని పూజలు పునస్కారాలు అన్ని మహానుభావుడు చేసి అన్నీ కూడా ఆ మహానుభావుడికి తెలిసిన వాడు కాబట్టి ఏమి చేసేసినాడు. కానీ తల్లి ఆమెను పరాయించాలా, నిన్ను కూడా పరాయించాలా, ఆ శక్తిని ప్రసారించు తల్లి మాకని చెప్పి ఏడుకొని ఆయన ఒక సైలెన్స్గా అనేది ఒక విధిగా ఉండేటోడంట. ఇంట్లో స్టార్ట్ కావాలంటే ఏమవుతుంది, ఒక నలుగురు ఉంటే ఒక బియ్యం అనేది కడిగి పెట్టి విధి చేసి పెట్టాడు పోయింది. ఒక పోతా కోడలు ఉప్పు వేసింది, అయ్యో కోడలు బియ్యం కడిగి పెట్టింది, ఉప్పు వేసిందో లేదో అని చెప్పి అత్త అట్లా ఇట్లా తిరిగి వచ్చి మళ్ళీ అత్త కూడా ఇంత ఉప్పు వేసింది, కోడలు వేసిందో లేదని. కానీ అయ్యో మాయమ్మ వేసిందో లేదని చెప్పి మళ్ళీ బిడ్డ కూడా వచ్చిపోయి మళ్ళీ కొంచెం ఆ అన్నములో ఎసుట్లో మళ్ళీ కొంచెం ఒకరోజు ఉప్పు వేశారు. మళ్ళా ఒక కోడలు వచ్చి ఏం చేసేసింది, అయ్యో బియ్యం కడిగి పెట్టి ఉప్పు వేసినా లేదని ఆ అమ్మ కూడా ఇంత ఉప్పు వేసింది. కానీ ఆ కుటుంబంలో నలుగురు తల అంటే స్టార్ట్ కావడం, ఇంట్లో ఒక విధి కావడం స్టార్ట్. ప్రతి ఒక్కరు ఇంత ఉప్పు వేసి పెట్టారు. కానీ అందరు కలిసి ఉప్పు వేయడంలో లాస్ట్కు అన్నం అనేది వండి పెట్టారు. అన్నం అనేది వండి ఆడ పక్కన పెడతానే ఇంటి యజమాని కాబట్టి ఏం చేసేసినాడు, ఆయనకు యజమానుకు అన్నం పెట్టేశారు. యజమానుకు అన్నం పెడతానే ఆయన నోట్లో పెట్టుకుంటే ఎక్కడ లేని అంత విధిగా ఉంది. కానీ ఆయనకు అన్నీ జగము ఎరిగిన వాడు కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి అంత ఉప్పు ఉన్నాగాడ ఓపికతో బరాయించుకొని నోరు ఎత్తకుండా కళ్ళు మూసుకొని పట్టడన్నం తినేసి పక్కకు పోయినాడంట. పక్కకు పోయినాక మళ్ళీ కొడుకులు తర్వాత అందరు వచ్చిన వాళ్ళకు మగళ్ళు మళ్ళీ తర్వాత అందరికీ కలిసి పెట్టాడు. మా నాయన అయ్యో నోట్లో పెట్టుకుంటే
మా నాయన తినిపోయినాడు కదా, ఇప్పుడు మేమంటే గినక ఎంత బాగుంటుంది. ఇది నోరెత్తి అనకూడదు, సైలెన్స్గా ఉండాలి. మా నాయన తినేటప్పుడు మేము ఎందుకు తినకూడదు అని చెప్పి కొడుకులు కూడా మొత్తం తినిపోయినారంట. కొడుకులు తిన్నాడు, నాయన తిన్నాడు. తర్వాత మళ్ళా అంత కోడళ్ళు, అత్త కోడళ్ళు అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తుంటే నోట్లో పెట్టుకుంటే మొత్తం ఫుల్ ఉప్పు తిన్నట్టుందంట. అప్పుడు కోడలు దిక్కు బిడ్డ, బిడ్డ దిక్కు కోడలు, కోడలు దిక్కు అత్త, ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అయ్యో ఏమిటికి ఈ పరీక్ష అంటే, అమ్మ నేను వేసినావా లేదని ఉప్పు అండిదంట. అత్త నువ్వు వేసినావా లేదని నేను వేసినాను అనేదంట. బిడ్డ ఏమనేదంట, నువ్వు వేసినావా లేదని నేను వేసినాను ఉప్పు అనేదంట. కానీ అందరూ ఉప్పు వేసింటే యజమానే తినేటప్పుడు కొడుకులు తిన్నాడు. కొడుకులు తినే పక్షానికే మా భర్త తినే, మా కొడుకులు తినే, ఆ కోడళ్ళు అత్త మేము ఎందుకు తినకూడదని చెప్పి వాళ్ళు కూడా సంకల్పనతో ఆ అన్నము తినేసినారంట. కానీ మీ ఇంట్లో ఇంత కలిసికట్టుగా మీకు గలాటలు అవుతాయి, కొట్లాటలు అవుతాయి, మీరు ఒక విద్యాలు చేస్తారనుకుంటే కనుక మీరు ఎవరే కానీ కొట్లాడలేదు. ఇంత చేసినా కూడా ఆ తల్లి ఏమి చేసేసిందంట, మీ ఇంటికి నేను తగను, ఆ కర్మదేవత మీ ఇంటికి నేను తగను, నేను వెళ్ళిపోతుండానని చెప్పి ఆమె దావ తీసుకొని నమస్కారం పెట్టి పక్కకి వెళ్ళిపోయింది. ఎందుకు కానీ తెలుసుకోండి, ఇది అర్థం అనేది తెలుసుకుంటే మనకు అందరికి ఒకరికి ఉపయోగపడే మాట ఇది నేను చెప్పడం. కానీ ఎందుకు అప్పుడు ఉప్పు వేసారని కొట్లాడి అనుకో గలాట అవుతుంది, ఇంకొకరు మళ్ళీ కొడుకు కొట్లాడతారు, కోడలు కొట్లాడతారు. ఎందుకని ఒకరు కొట్లాట లేకుండా ఆ కుటుంబం సమ్యక్షంగా ప్రతి ఒక్కరూ అంచుకొని అన్నం తిన్నారు. చూడి మీరు ఇంత అన్యోన్యతగా ఇంత విధిగా ఉండి మీ ఇంట్లో గలాటలకు నేనంటూ మీ ఇంటికి పనికిరాను, నేను పనికిరానని చెప్పి ఆ తల్లి పక్కకు దాటుకొని వెళ్ళిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది ఆ తల్లి మళ్ళా వచ్చి కూకొని ఇదవుతుంది. కానీ అమ్మవారిని పంపించాలన్నా మనమే బయటికి పంపిస్తాం, అమ్మవారి కావాలన్నా మనం రాదు, అమ్మవారు పోవాలంటే పోదు, రావాలంటే రాదు. ఆ భగవంతుడి సంకల్పన, మనం మాట్లాడే మాట, మనం చేసే విధానము, మనం చేసే దానము ధర్మము, మనం రెండు మంచి మాటలు, మంచి మార్గము, మంచి పలుకులు, విధానములో మనం అనేది ముందు అడుగు వేస్తే గనక సదా వస్తుంది. ఎవరైనా నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. కానీ ఏ రూపములో ఏ కథలో కూడా అమ్మవారు ఎప్పటికీ రాదు. సాటి మనిషి రూపములోని అమ్మవారు ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోండి వచ్చేది. కానీ అమ్మవారు వస్తుంది, మనకి ఏదో చేస్తుంది, పెడుతుందని మనము అంటూ ఒళ్ళు వంచి కష్టం చేయాలా, ముందడుగు మనము వేయాలా. మన హృదయం అనేది ఆ తల్లికి ఆ తండ్రికి మన మనసు అనేది ఇయ్యాల. ఏగిలేస్తే 1000 గండాలు అంటారు. ఆ 1000 గండాలు మనం తప్పించుకొని ఆ భూదేవిని సంకల్పన మనందరికీ కావాలని నా ఉదయపూర్వకంగా మిమ్మల్ని నేను ఏడుకుంటాడా. ఏగిలేస్తే 1000 గండాలు మనం చెప్పలేము కదా, చేయలేము కదా. ఎన్ని వస్తాయో మనం లేచి పండుకునేంత వరకు ఎన్ని గండాలు వస్తాయో ఆ గండాలని తప్పిస్తుంటే మన తల్లి భూదేవి కదా. భూదేవికి మించిన దేవత ఎక్కడే కానీ భూదేవిని మనకు ఆశ్రమం అనేది అంతా ఇచ్చి మనం చేసే పాపము పనులు, మనము చేసే కర్మ కాంచారము అన్నీ కూడా మన అమ్మ భూదేవి బరాయించి మనల్ని అనేది ముందడుగు వేసుకొని పోతుందంటే. కానీ అమ్మకు భూదేవికి శతకోటి వందనములు చెప్పుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని జీవితము వ్యర్థములో పడకుండా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఆనందంగా ఖుషిగా ఉండాలని నా ఉదయపూర్వకంగా నేను ఏడుకుంటాను. కానీ 2 మంచి మాటలు మంచి మార్గంలో మనం బాటలో నడుస్తాం. ఇవి మనం చెప్పుకోగా మనం చెయ్యంగా మనిషి అనేది జీవితం వ్యర్థములో పడకుండా ఉండాలని నేను కోరుకుంటాను. ఈ సోమవారం రోజు, ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్క బిడ్డ కూడా, ప్రతి ఒక్క తండ్రి బిడ్డ పాప అందరూ కూడా ఆనందంగా ఖుషిగా ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని ఆ అమ్మవారు కటాక్షము నాకు ఇచ్చింది. మీరు కూడా తెలుసుకొని ముందడుగు వేసి తెలుసుకోవాలని నేను మరీ కోరుకుంటాను. మీరు కూడా తెలుసుకోవాలి, వ్యర్థంలో పడకూడదని. ఆ భగవంతుడు ఈ సోమవారం రోజు ఆ భగవంతుడు పరమేశ్వరి కటాక్షము మనందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా పరమేశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దివ్యనలుంటే చాలురా, హర హర ఈశ్వర పరమేశ్వర.
చాటున ఈ జీవనం, రెప్ప చాటున ఈ జీవనం, దివ్య మార్చు ఆ బ్రహ్మకైన లయకారక అర్ధనారీశ్వర గవిరీ శంకర పరమేశ్వర. నాది నాది అంటూ హాము, నీది అంటూ స్వార్థకము, కలుషితమైన ఈ జీవనం, ఇక చాలునయ్యా ఈ నాటకం. లయకారక అర్ధనారీశ్వర గవిరీ శంకర పరమేశ్వర. ఎవరికి ఎవరయ్యా ఈశ్వర, ఎవరుంటేనేమయ్యా పరమేశ్వర. మరు జన్మ రాకుండా చూడరా, నీ దివ్యనలుంటే చాలురా. హర హర ఈశ్వర పరమేశ్వర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.